దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. అప్పుడు మాత్రం సీట్ నాదే, ఆ కుర్చీ నాదే అంటున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అయితే 10 ఏళ్ల తర్వాత తనకి ఒక టార్గెట్ ఉందంటూ గతంలో ఆయనే ప్రకటించారు. మరి ఇప్పుడు పొలిటికల్ హాలిడేస్ తీసుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేది సాధ్యమేనా? జగ్గారెడ్డి పొలిటికల్ విరామానికి అసలు కారణమేంటో చూద్దాం. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. విన్నారుగా, సంగారెడ్డిలో దసరా వేడుకల సందర్భంగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలివి. 10 ఏళ్ల పాటు పోటీ చేయబోనన్నారు. తన భార్య నిర్మలను పోటీలోకి దింపి తాను తెర వెనక ఉండి నడిపిస్తా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి. 3 సార్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచా, శక్తికి మించి పనిచేశా, ఈసారి తన భార్యకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. మధ్యలో ఎవరికైనా ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా 10 ఏళ్ల తర్వాత ఆ సీటు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈమె పూర్తి బాధ్యత చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. 10 ఇయర్స్ మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు శక్తి కొలది నేను చేసి పెట్టిన, ఎంత చేయాలో అంత చేసేసిన, మీ అందరికీ తెలుసు. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. 2023లో ఇదే దసరా రోజున తన మనసులోని మాటను బయటపెట్టారు జగ్గారెడ్డి. ప్రజల మద్దతుతో 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి సీఎం అయి తీరుతానంటూ అప్పుడు టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. నా మనసులో ఉన్న కోరిక దశమి రోజు చెప్తున్నా, విజయదశమి రోజు మీ అందరి ఆశీర్వాదము ఇవ్వండి. ఇట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరందరు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ఇంకో 10 ఏళ్ళకైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. 2 ఏళ్ల కిందట దసరా రోజున సీఎం పదవిపై వ్యామోహం కనపడింది. కానీ ఈసారి దసరా వచ్చేసరికి సీటే వద్దు, రాజకీయం అసలే చేయనంటున్నారు జగ్గారెడ్డి. సీఎం కుర్చీ కావాలనుకునే వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండాలి, పాపులారిటీ పెంచుకొని అధిష్టానం మెప్పు పొందాలి. కానీ దానికి భిన్నంగా పొలిటికల్ హాలిడే ప్రకటించారాయన. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి. 10 ఏళ్ల తర్వాత డైరెక్ట్ గా సీఎం అభ్యర్థిగా వస్తారా, లేక ఇంకేమైనా వ్యూహం ఉందా అనేది చూడాలి మరి.